అంగన్వాడీ సమస్యలపై ఎన్నికలకు ముందిచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ విజయనగరంలో అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు ఆందోళన బాటపట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అంగన్వాడీలను మోసం చేస్తోందని మండిపడ్డారు. జీతాల పెంపు, గ్రాట్యుటీ అంశంలో మోసపూరిత జీవోలు ఇవ్వటాన్ని తప్పుబట్టారు. 15 రోజుల క్రితం చెలో విజయవాడకు పిలుపునిస్తే ఇప్పుడు రికార్డుల తనిఖీలు, మీటింగుల పేరుతో వేధిస్తున్నారన్నారు. అంగన్వాడీల ఆందోళనకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. సమ్మెకాలపు ఒప్పందాలు నెరవేర్చలేదని, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చలేదని అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా విజయనగరం కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు. అసలు ఆందోళన కారణాలు ఏంటి, వీళ్ళ డిమాండ్స్ ఏంటి అనేటువంటి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఈ రోజు మరలా కూడాను గతంలో సమ్మె చేశారు, ఆ హామీలన్నీ నెరవేరాయా? ఎన్నికల ముందు ఈ ప్రభుత్వం కొన్ని హామీలు మీకు ఇచ్చింది, అవి ఎలా నెరవేరాయి? ఈ రోజు మీరు ఆందోళన చేపట్టడానికి కారణాలు ఏంటి? 42 రోజులు సమ్మెలో మాకు చర్చల ద్వారా మూమెంట్ రిజిస్టర్లో కొన్ని జూలై నెలలో జీతం పెంచుతామని చెప్పారు, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తామని చెప్పారు, ఈ మినీలు మెయిన్ వర్కర్లుగా చేస్తామని చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి ఏవి కూడా నెరవేరలేదు. ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఎంతో కొంత ఏదో జీతం అనేది పెంచుతామని ఈ ప్రభుత్వం అయితే చెప్పలేదు. అలాగే గ్రాట్యుటీ అమలు చేయమని చెప్పాం, కానీ మోసపూరితమైన జీవాల్ని ఈరోజు గ్రాట్యుటీని విడుదల చేశారు. ఇప్పుడు ప్రజలు కానీ అటు ఉద్యోగస్తులు ఎవరైనా సరే ఆ జీవో గ్రాట్యుటీ అమలు చేసిన అంగన్వాడీలు రోడ్డు ఎక్కారు అనుకుంటారు, కానీ ఆ జీవోలో ఉన్నది మోసపూరితమైనది. అది దానివల్ల ఎటువంటి లాభం లేదు. గతంలో మేము 42 రోజులు సమ్మె చేసేటప్పుడు గత ప్రభుత్వం వర్కర్లకి ₹1,00,000, మినీలకు ₹1,00,000, హెల్పర్లకు 40,000 ఇవ్వడం అనేది చేసింది. అదే క్రమంలో దాన్నే ఇప్పుడు ఈరోజు గ్రాట్యుటీగా ఈ ప్రభుత్వం ప్రకటించడం అనేది చేశారు. కనుక గ్రాట్యుటీలో ఏవైతే ఉంటాయో అవేవి కూడా ఇవి అమల్లోకి లేవు. కనుక ఈ మోసపూరితమైన జీవోని మేము వ్యతిరేకిస్తున్నాం. అధికారులు ఒత్తిళ్లు చేస్తున్నారు. ఏమంటే మీకు సెక్టార్ మీటింగ్లు పెడతాము, సెక్టార్ మీటింగ్ అటెండ్ అవ్వకపోతే మీకు షోకాజ్ నోటీసులు ఇచ్చి మీ ఉద్యోగాలు చేస్తామని ఒకవైపు ఒత్తిళ్లు చేస్తున్నారు. మేమెవరికి చెప్పకుండా చేయలేదు. 15 రోజుల క్రితమే స్టేట్ లో ఇచ్చాము, జిల్లాలో ఇచ్చాము, అందరికీ చెప్పే ఈరోజు శాంతియుతంగా మేము ధర్నా కార్యక్రమాన్ని చేస్తున్నాం. కానీ ఈరోజు అధికారులు అందరూ కూడా మా మీద ఒత్తిడి తెచ్చి ఇలా చేయడం అనేది సమంజసం కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం మా మీద దయదలిచి మా జీతాన్ని పెంచాలని, అలాగే మోసపూరితమైన గ్రాట్యుటీ కాకుండా ఏ విధి విధానాలు ఉంటాయో గ్రాట్యుటీకి వాటిని అమలు చేయాలని మేము కోరుతున్నాం. మేడం చెప్పండి, ఇప్పుడు వచ్చిన తర్వాత ఆ విధానాలు ఎలా ఉన్నాయి? మళ్ళీ ప్రీ స్కూల్ విధానం అని తీసుకొచ్చింది, సర్వేలు అంటున్నారు, ఎలాంటి పని ఒత్తిడి పెరిగింది? అంగన్వాడీలకి ఈరోజు పని ఒత్తిడి చాలా ఎక్కువగా పెరిగింది. 4 యాప్లు తీసుకొచ్చి ఆ యాప్ల్లో అనేక రకమైన ఒత్తిళ్లు కల్పిస్తున్నారు. ఈ ఒత్తిళ్లకి చాలా మంది అంగన్వాడీస్ గురైపోయి హార్ట్ అటాక్లతో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా ఇబ్బందులు పెడుతున్నారు గవర్నమెంట్. ఈ రోజు కనీస వేతనం లేకుండా మమ్మల్ని రోడ్డు ఎక్కించడం అనేది ప్రభుత్వాలు పద్ధతి కాదు. ఇది ప్రభుత్వాలు విరమించుకోమని మేము అంగన్వాడీ కార్యకర్తలుగా మేము న్యాయమైన పోరాటం అనేది చేస్తున్నాము. ఇదే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళు గత సమ్మె కాలంలోనైతేను వాళ్ళ తాలూకు న్యాయమైన పోరాటం చేస్తున్నామని మంత్రి లోకేష్ కూడా వీళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. వీళ్ళు న్యాయమైన ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరిస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ 10 నెలలు అయినప్పటికీ కూడా పరిష్కరించకపోగా కూడా గ్రాట్యుటీ విషయంలో కూడా మోసం చేసిందని అంగన్వాడీలు చెప్తున్నారు. ఈ నెల 10 చలో విజయవాడ 15 రోజుల క్రితం పిలుపునిస్తే మరలా వీళ్ళందరినీ కూడా హౌస్ అరెస్టులు చేయడం పైన వీళ్ళంతా కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం నుండి. చలో విజయవాడకు పిలుపునిచ్చిన అంగన్వాడీలను ఎక్కడికక్కడ కూటమి ప్రభుత్వం అణచివేసేందుకు ప్రయత్నించింది. అయినా కూడా అంగన్వాడీలు వెనక్కి తగ్గలేదు. ప్రభుత్వ నిర్బంధాలను అధిగమించి వేలాది మంది అంగన్వాడీ వర్కర్లు విజయవాడకు చేరుకున్నారు. కనీస వేతనం, గ్రాట్యుటీ అమలు, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్స్గా మార్చాలన్న ప్రధాన డిమాండ్తో ఆందోళనకు దిగారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను చంద్రబాబు మరిచిపోయారంటూ మండిపడ్డారు. యాప్ల భారం వేస్తున్నారని, జీతాలు పెంచమని అడిగితే ముఖం చాటేస్తున్నారని వాపోయారు.
తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ముక్త కంఠంతో హెచ్చరించారు అంగన్వాడీ వర్కర్లు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా గుర్తించాలని, గ్రాట్యుటీ అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని, మహిళా దినోత్సవం రోజుని చంద్రబాబు నాయుడు గారు మహిళలకు వరం కింద గ్రాట్యుటీ ప్రకటించారు. కానీ అది గతంలో గ్రాట్యుటీని మార్పు చేసి గతంలో 1,20,000 టీచర్కి 60,000 ఆయాతో రిటైర్మెంట్ బెనిఫిట్గా ఇచ్చిన దాన్ని గ్రాట్యుటీ కింద మార్చి ₹1,00,000 టీచర్కి 40,000 ఆయా కింద చేసి మమ్మల్ని మోసం చేశారు. ఇది కరెక్ట్ కాదు. ఈ వేతనాలు పెంచుతానని జూలైలో పెంచుతానని చెప్పి హామీ ఇచ్చారు. జూలైలో పెంచుతారని చూసాము. ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలలు గడుస్తున్నా కూడా మా సంగతే పట్టించుకోవట్లేదు. అసలు అంగన్వాడీలు సమ్మెలో ఉన్నప్పుడు ప్రతి టెంట్లోకి కూడా వచ్చి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను అమలు చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. వారు చెప్పిన విధంగా వారు నిజంగా అమలు చేస్తారేమో అని చెప్పి మా ఓట్లన్నీ కూడా, మా కుటుంబ సభ్యుల ఓట్లు, మా ఓట్లు అన్ని కూడా మేము వేయించడం జరిగింది. అయినప్పటికీ కూడా వచ్చిన తర్వాత మాకు వేతనం మాటే ఎత్తట్లేదు. వ్యాపార పని భారాన్ని తగ్గించే ప్రయత్నమే చెయ్యట్లేదు. పని భారం పెంచుతున్నారు తప్ప వేతనం పెంచుతారనే మాటే లేదండి. యాప్లు పొలోమని పెట్టేసి ప్రీ స్కూల్ జరపాలి అంటున్నారు. కానీ ఈ యాప్లు పట్టుకుని అంగన్వాడీ టీచర్ నెట్ ఎక్కడుందో తిరగడం, ఆ సెల్ పని చేయకపోవడం, పనిచేసే సెల్లో లేదు. ఈరోజు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి కూడా అంగన్వాడీ వర్కర్ దగ్గర ఎందుకు పనిచేయరు? అలాంటి పని భారం అంతా అంగన్వాడీ వర్కర్ మీద వేసి జీతం పెంచడానికి ఎందుకండి ఇంత బాధ? మాకు తగిన ఫలితం మాకు ఇమ్మని అడిగాం తప్ప అందుకంటే మేము గొంతం కోరికలు కోరలేదు.